వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తన ఫోన్లో ఉన్న వీడియోని చూపించి జీవన ఇందుమతి కుట్రను బయటపెట్టిన వాచ్మ్యాన్. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ నుంచి మీకు ప్రతి వీడియో అప్డేట్ కానీ ఎపిసోడ్స్ అన్ని టైం టు టైం రావాలి అన్నా కూడా ఖచ్చితంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అప్పుడే మీకు ఎపిసోడ్స్ అన్నీ క్లియర్గా టైం టు టైం అయితే రీచ్ అవుతాయి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. ఇక ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఇంకా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి. ఒక విషయం అయితే మొత్తం అందరికీ తెలిసిపోయి ఇక ఈ జీవన ఇందుమతి ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యి వాళ్ళ కుట్రని తెలుసుకొని ఇక వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారు అనేది ఎపిసోడ్లో తెలుస్తుంది. సో మిస్ కాకుండా ఎక్కడా కూడా చూసేయండి. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక సింహాద్రికి అయితే మొత్తానికి స్పృహ వచ్చేస్తుంది. స్పృహ వచ్చేటప్పటికి ఇంకా అక్కడే పక్కనే శ్రీను ఉంటాడు కదా. శ్రీను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మామ ఇప్పుడు నీకు స్పృహ వచ్చింది, ఎలా ఉన్నావు మామ, ఎలా అనిపిస్తుంది నీకు, అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక అలా అడుగుతూ ఉండేసరికి ఒక్కసారిగా కొంచెం తేరుకుంటాడు సింహాద్రి. తేరుకున్న తర్వాత మామ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అంటే, నా సంగతి పక్కన పెట్టరా, మీ అత్త ఎలా ఉందిరా అని చెప్పి అంటే, అత్త లేదు మామ చచ్చిపోయింది అని చెప్పేసి అంటాడు. ఇక అలా అనేసరికి ఒక్కసారిగా శ్రీను ఇంకా సింహాద్రి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా, మీ అత్త చచ్చిపోవడం ఏంట్రా అని చెప్పి అంటే, అవును మామ అత్త చచ్చిపోయింది అని చెప్పి అనేసరికి సమ్మో నేదేంట్రా అని చెప్పేసి జరిగింది గుర్తు చేసుకుంటాడు సింహాద్రి. ఇక అప్పుడు జీవన అలాగే ఇందుమతి ఇద్దరు కూడా సింహాద్రికి మొత్తం మంది పెడతారు కదా ముక్కు మీద. ఇక అది గుర్తు చేసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయి సడన్గా లేచి కూర్చుంటాడు. లేచి కూర్చునేసరికి అసలు ఏం జరిగిందిరా అంటే, మా అత్త చచ్చిపోయింది మామ, అంత్యక్రియలు కూడా అయిపోయినాయి, ఇక ఆనందియే అన్నీ దగ్గరుండి చేసింది, అమ్మాడి అన్నీ చేసింది అని చెప్పేసి అనేసరికి పాపం బాధపడతాడు, ఏడుస్తాడు. ఏడ్చి అయ్యో పద్దాలు నిన్ను పొట్టను పెట్టుకున్నారు, పద్దాలు నువ్వు చచ్చిపోయావేంటే నన్ను వదిలేసి అది ఇది అని చెప్పి పాపం బాధపడతా ఉంటాడు. సింహాద్రి అలా బాధపడుతుంటే ఎవరు మా అమ్మ పొట్టను పెట్టుకున్నారా అని అంటున్నావేంటి అని అంటే, నేను ఇంక వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆవేశంగా లెగుస్తాడు. లెగిసి వెళ్ళబోతుంటే శ్రీను పట్టుకొని ఆపుతాడు. ఆపి ఏంటి మామ, ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అసలుకి ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అంటే, అవునరా జీవన అలాగే ఆ ఇందుమతిని చంపేయడానికి వెళ్తున్నాను, వాళ్ళని ఈరోజు ఎట్లయినా సరే చంపేస్తాను అని చెప్పేసి అంటా ఉంటాడు ఇక సింహాద్రి అయితే. సింహాద్రి అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకు మామ అని అంటే, వాళ్ళేరా మీ అత్తని చంపేసింది, అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అదేది అని చెప్పేసి అంటా ఉంటాడు. ఇక అలా ఉండేసరికి ఇంకప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. సింహాద్రి మాత్రం చొక్కా వేసుకొని ఇక ఆగకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అమ్మో ఇదేంటి మామ ఇలా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ జీవనం చంపేస్తాడా ఏంటి అని చెప్పేసి వెంటనే ఇంకా ఆనందికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఫోన్ చేసి ఇంకా అమ్మాడి అని చెప్పేసి అంటే, చెప్పు శ్రీను ఏంటి ఫోన్ చేసావని అంటే, మామకి స్పృహ వచ్చింది అమ్మాడి అని చెప్పి అంటాడు. ఇక అలా అనేసరికి అవునా నిజంగానా, చాలా మంచి వార్త చెప్పావు, నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తానంటే, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి కాదు జల్దీ ఇంటికి పోవాలి అని చెప్పేసి అంటాడు శ్రీను. ఇక ఆ మాటకి ఏం మాట్లాడుతున్నావు శ్రీను, ఇంటికెందుకు, ఇప్పుడు నాన్నకి స్పృహ వచ్చింది అంటున్నావు కదా, నాయన్ని చూడడానికి వస్తాను అని చెప్పి అంటే, అబ్బా నేను చెప్పేది వింటావా, ఇప్పుడు మామ ఎక్కడికో కాదు మీ ఇంటికే పోయిండు, ఇక జీవనని చంపేస్తానని చెప్పి అంటున్నాడు అంటే, ఏం మాట్లాడుతున్నావు శ్రీను, ఎందుకు అని అంటే, ఏమో అత్తని చంపింది వాళ్ళేనని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ముఖ్యంగా ఇంకా మామని ఆపడానికి నేను చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడా కూడా ఆగలేదు, నువ్వు ముందైతే ఇంటికి పో అమ్మాడి అని చెప్పేసి అంటాడు ఇంకా శ్రీను. ఇక ఆ మాటకి ఆనంది వెంటనే పక్కనే ఉన్న ఆదిత్యకి, ఏమండి ముందు మనం ఇంటికి వెళ్ళాలండి అని అంటే, ఇప్పుడు ఎందుకు అని చెప్పి అంటే, ముందు నేను చెప్తాను, ముందు మీరు బయలుదేరండి అని చెప్పేసి అంటది ఆనంది. ఇక అప్పుడు సరే అని చెప్పి ఆదిత్య అయితే ఏం మాట్లాడు. ఇక మరో పక్క సింహాద్రి ఏమో అక్కడే షాప్, ఇంకా హాస్పిటల్ పక్కన ఒక కొబ్బరి బొండాలు కొట్టే షాప్ ఉంటుంది, చిన్న బండి. ఆ బండి మీద ఉన్న కొబ్బరి బొండాల మీద ఉన్న కత్తి తీసుకుంటాడు. ఆ కత్తి తీసుకొని ఇంక అక్కడి నుంచి అయితే చాలా ఆవేశంగా వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికి ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గరేమో డైనింగ్ టేబుల్ మీద జీవన అలా కూర్చొని నెయిల్ పాలిష్ వేసుకుంటా ఉంటే ఇంకప్పుడు సింహాద్రి, ఒసే జీవన ఎక్కడున్నావే, ఇట్రావే బయటికి, నా కళ్ళ ముందుకు రా, నిన్ను ఈరోజు నరకకుండా అస్సలు వదిలిపెట్టను అది ఇది అని చెప్పి గట్టిగా అరుస్తూ వెళ్ళేసరికి ఇంకా అరుపులకి ఇక శశికాంత్ వస్తాడు.
శశికాంత్ వచ్చి, ఏ సింహాద్రి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది నీకు, స్పృహలో లేకుండా ఉండిపోయావు కదా నువ్వు, ఏమైంది, ఎందుకంత ఆవేశంగా జీవన మీదకి వస్తున్నావు అని చెప్పేసి, ఎందుకు చంపాలనుకుంటున్నావు తనని అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. లేదు బాబు, ఈరోజు ఈ రాక్షసిని వదిలిపెట్టకూడదు, దీన్ని ఎట్లా అయినా సరే చంపేయడానికే వచ్చాను నేను, దీన్ని చంపకుండా ఈరోజు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళను అని చెప్పేసి సింహాద్రి అంటాడు. ఇక ఆ మాటకి జీవనకి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసి, ఈ సింహాద్రికి పిచ్చెక్కినట్టుంది మావయ్య, అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏమిటో అర్థం కావట్లేదు, నన్ను చంపుతానంటూ కత్తి పట్టుకుని తిరుగుతున్నాడేంటి, ఏమో వీడు పెళ్ళం పోయేసరికి ఇట్లాగా పిచ్చి పట్టినోడికిలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది జీవన. ఇక ఆలోపే ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక ఇందుమతి కూడా ఆ టైంలో ఇంక జీవన దగ్గరే ఉంటుంది. జీవన దగ్గర ఉండేసరికి ఆ ఇందుమతిని కూడా చూసేసరికి ఒక్కసారికి ఇంకా ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు సింహాద్రి. ఉసే నిన్ను కూడా చంపేస్తానే, నేను ఈరోజు మీ ఇద్దరిని అయితే చంపకుండా ఉండను, నేను నా జీవితాన్ని నా భార్యని చంపేశారు మీరు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తారని అస్సలు ఊహించలేదు, మీరు దుర్మార్గులని నాకు ముందు నుంచి తెలుసు, కానీ నోరు మూసుకుని ఉన్నాను నా బిడ్డ జీవితం కోసం, కానీ ఇప్పుడు మీరు నా భార్యను కూడా పొట్టను పెట్టుకున్నారు, మీలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు సింహాద్రి. ఇక ఇందుమతి తిట్టిద్ది, ఏంటయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, మేము నీ భార్యను చంపడం ఏంటి, నీ భార్యను పొట్టను పెట్టుకోవడం ఏంటి, ఎందుకు అలా పిచ్చి కుక్కలాగా బిహేవ్ చేస్తున్నావు, అసలు నువ్వేమనుకుంటున్నావు అది ఇది అని అంటే, ఇంకా అప్పుడు నీకు భార్య పోయేటప్పటికి నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పేసి తిట్టిద్ది ఇందుమతి. ఇక ఆ మాటకి ఎవరికి పిచ్చి పట్టిందో ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి, నా జీవితంతో పాటు నా భార్యని మీరు చంపేస్తారా, నా పిల్ల నీకేం అపకారం చేసింది, ఎందుకు ఇలా చేశారు నాకు తెలియదు అనుకుంటున్నారా, నాకు మొత్తం మంది ఇచ్చి నా భార్యని చంపేశారు, నా భార్యని ఆఖరి చూపు కూడా చూసుకొని ఒకటే చేశారు, మీలాంటి వాళ్ళని చంపేయగలి అది ఇది అని చెప్పేసి సింహాద్రి అన్ని విషయాలు చెప్పేసరికి ఇక శశికాంత్ ఆదిత్య ఆనంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఒక్కసారిగా. ఆహాహా, అసలు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీరు చేసే ప్లాన్స్ అన్నీ, చూసారా మావయ్య, ఇదంతా కూడా అతను ఆడే నాటకం, ఆ సింహాద్రి అంతా కూడా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు, ఎలాగో పెళ్ళం పోయింది, ఇప్పుడు తన బిడ్డకి ఎటువంటి దిక్కు దివాణం ఉండదు, అందుకే ఇప్పుడు నన్ను గనక ఈ విషయంలో ఇరికించేసి నన్ను ఇంటి నుంచి తప్పించేస్తే ఇక వాళ్ళ అమ్మాయే ఈ ఇంటికి ఏకైక యువరాణి అయిపోతుంది, ఇప్పుడు నేను కడుపుతో కూడా ఉన్నాను కదా, అందుకే కుళ్ళు పడుతున్నారు వీళ్ళందరూ కూడా, వాళ్ళ బిడ్డ కడుపుతో లేదని చెప్పేసి ఇదవుతున్నారు, ఇదంతా కూడా ఒక పెద్ద ప్లాన్ మావయ్య, మీరెవరూ అతని మాటలు నమ్మకండి అని చెప్పేసి అంటా ఉంటుంది జీవన. ఇక జ్యోతి సూర్యలు కూడా అక్కడే ఉంటారు. ఉండేసరికి ఇక అప్పుడు జీవన ఏమో ఇంకా యాక్టింగ్ చేసేస్తూ ఉంటుంది. చూసారా అందరూ కూడా వీళ్ళ ఆవిడ చనిపోయేటప్పటికి ఇతనికి మతిపోయినట్టుంది, ఆ మతిపోయి ఎవరి మీద పడుతున్నాడో ఎలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు సింహాద్రికి అని చెప్పేసి తిడుతూ ఉండేసరికి జ్యోతి సూర్యలు కూడా, ఏంటి సింహాద్రి ఇదంతా, పద్మ పోయి 2 రోజులు కూడా అవ్వట్లేదు, నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలా చెప్పు, అసలు నీకేమైంది, నువ్వెందుకు స్పృహలో లేకుండా పోయావు అంటే, అయ్యో జ్యోతమ్మ నేను అదే కదా చెప్తున్నాను, నీకు అర్థం కావట్లేదా, ఇదిగో వీళ్ళిద్దరు కూడా ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చి నాకు మత్తు మంది ఇచ్చేశారు, ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలీదు, నేను ఇంకా ఇప్పుడు స్పృహలోకి వచ్చేసరికి శ్రీను చెప్తున్నాడు అత్త చనిపోయిందని, అంత్యక్రియలు కూడా అయిపోయినాయి అని, ఆనందీయ చేసిందని, నాకు ఇదంతా కూడా ఏం అర్థమవుతుంది అనుకున్నావు, ఆ రోజు రాత్రి అసలు వాళ్ళు ఎందుకు మా ఇంటికి వచ్చారు, నాకెందుకు మత్తు మంది ఇచ్చారు, పక్కనే ఉన్న నా భార్యను చంపేయడానికి ఇదంతా చేశారు జ్యోతమ్మ, నీకు అర్థం కావట్లేదు ఇంకా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు సింహాద్రి. అయితే అయ్యో ఏంటి సింహాద్రి నువ్వు మాట్లాడేది, అయినా నా కూతురికి నీ భార్యని చంపాల్సిన అవసరం ఏంటి, తను ఆ టైంలో మీ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకు ఇదంతా చేస్తుంది, తను జీవనకి ఇదంతా సంబంధం లేని విషయం కదా అని చెప్పి అనేసరికి ఇక అప్పుడు సింహాద్రి కూడా బాధపడుతూ అంటాడు, అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు, నా భార్యని చంపేంత అపకారం వీళ్ళకి ఏం చేసింది, నా భార్యని చంపేంత అవసరం వీళ్ళకేమొచ్చిందమ్మా, కానీ చంపింది మాత్రం వీళ్ళనే తల్లి, చంపింది మాత్రం వీళ్ళే, నాకు బాగా తెలుసు ఆ విషయం అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ అంటాడు సింహాద్రి. ఇక అప్పుడు ఇందుమతి మాట్లాడుతూ, అవునవును, మరి నీ భార్యని చంపేస్తే నీ భార్య వెనకాల కోట్ల రూపాయల ఆస్తి ఉంది కదా, అదంతా మాకొస్తుంది మరి, లేదా తనని చంపేయడం వల్ల ఇంకేదో బెనిఫిట్ పొందుతాం మరి, అంతే కదా నువ్వు చెప్పేదాని ప్రకారం రీజను, ఏమన్నా అర్థం ఉండి మాట్లాడుతున్నావా సింహాద్రి నువ్వు, అసలు నీ గురించి నీ పెళ్ళం గురించి ఏమనుకుంటున్నారు, మీరేమన్నా మైసూర్ ప్యాలెస్ యువరాణులా లేకపోతే యువరాజులా, మిమ్మల్ని చంపేస్తే ఏదో ఆస్తి కలిసొస్తుంది మాకు అనుకోవడానికి లేనిపోని తలకై నొప్పి తప్ప, నువ్వు ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో పళ్ళు రాలిపోతాయేమనుకుంటున్నావో అని ఇందుమతి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ఎవరు కూడా ఏం మాట్లాడరు. చూడు
ఇంకొకసారి ఇలా మా మీద లేనిపోని నిందలు వేశావంటే చూస్తూ ఊరుకోం. ఇక్కడ అక్కడ అందరి దగ్గర కూడా నేను ఇదిగో ఈ జీవనే కదా లోకు అందరికీ. అందుకే ఎవరు కొట్టినట్టు వాళ్ళు కొడుతూనే ఉంటారు, ఎవరు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఏదైనా చెప్పడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలయ్యా, ఒక కారణం అంటూ స్ట్రాంగ్గా ఉండాలి. నీ పెళ్ళాన్ని చంపితే మాకేం వస్తుంది? అయినా నీ పెళ్ళాం ఎలా చచ్చిందో మాకేం తెలుసు. ఏదో రోగం వచ్చింది, అప్పుడు కోమాలోకి పోయింది, ఆ కోమాలో నుంచి అటే పోయి ఉంటుంది, దానికి మాకు సంబంధం ఏంటి అని చెప్పేసి ఇంకా రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇందుమతి అలాగే జీవన ఇద్దరు కూడా. ఇక అప్పుడు ఇంకా అందరూ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వు ముందు నెమ్మదిగా ఉండు సింహాద్రి అని చెప్పేసి శశికాంత్ అంటాడు. ఇక ఆ మాటకి సునంద కూడా, అవును సింహాద్రి, నీ భార్య చనిపోయింది. భార్య చనిపోతే నువ్వు ఎంత బాధలో ఉంటావో మాకు అర్థమవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు ఇలాగ ఇంటికి వచ్చి ఇలా గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందుమతి గారి మీద జీవన మీద నువ్వు నిందలు వేస్తే నీకేమొస్తుంది చెప్పు? పోయిన నీ భార్య తిరిగి రాదు కదా. అసలు తను ఎలా చనిపోయిందో తెలీదు మనకెవరికి. తనకి హెల్త్ బాగోకపోవడం వల్లే చనిపోయిందని మేమందరం అనుకుంటున్నాము. నువ్వు ఇప్పుడు వచ్చి వీళ్ళిద్దరి వల్లే చనిపోయిందని అంటున్నావు. అది కరెక్ట్ కాదు సింహాద్రి. ఎటువంటి ఆధారాలు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నువ్వు ఒకళ్ళ మీద నిందలు వేస్తే ఎలా చూస్తూ ఊరుకుంటారు చెప్పు వాళ్ళు? ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా బాధలో ఉన్నావు. నీ మీద మా అందరికీ కూడా జాలుంది. నీ భార్యని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నావు నువ్వు. పైగా అంత్యక్రియలు కూడా నువ్వు దగ్గరుండి చేసుకోలేదు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో మేమందరం కూడా అర్థం చేసుకోగలం. కానీ కొంచెం ఆలోచించు, కొంచెం నెమ్మదిగా ఉండు, అప్పుడు అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి అని చెప్పేసి సునంద నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సింహాద్రికి. ఇక ఆ మాటకి సింహాద్రి ఏమో, లేదమ్మా మీకు ఎవ్వరికీ అర్థం కావట్లేదు నా బాధ, నా మాటలు కూడా మీరెవరూ అర్థం చేసుకోవట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తానమ్మా, వీళ్ళిద్దరిని మాత్రం ఈరోజు చంపకుండా నేను ఈ గుమ్మం దాటను. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అడ్డంగా నరికేసి మరీ కావాలంటే జైలుకి వెళ్ళి కూర్చుంటాను. ఎలాగో నాకు భార్య లేదు, ఇంకెందుకమ్మా నేను బతుకుండడం? నాకున్న ఒకే ఒక అర్థం అమ్మా నా భార్య పద్దాలు, దాన్ని చంపేశారమ్మా, వీళ్ళిద్దరే చంపేశారమ్మా. నాకు తెలుసు. నాకు ఆ రోజు వచ్చి మొత్తం మంది ఇచ్చారు తల్లి, మీకు ఎవరికి చెప్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు సాక్ష్యాలు ఈ ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలీదు, అంత జ్ఞానం కూడా నాకు లేదు. కాకపోతే ఒక్కటైతే చెప్తున్నాను, వీళ్ళు ఏం చేశారు అనేది వీళ్ళ మనసాక్షికి తెలుసు కదా అని చెప్పేసి సింహాద్రి పాపం బాధపడుతూ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి సునంద కోపం వస్తుంది. అంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా మళ్ళీ వీళ్ళని నరికేస్తాను చంపేస్తాను అని అంటున్నావు నువ్వు. అరే చెప్తుంటే వినిపించుకోవేంటి సింహాద్రి నువ్వు? ఇక నువ్వు నీతో మంచిగా మాట్లాడుతుంటే పనికి రావట్లేదు అని చెప్పేసి ఇంక సింహాద్రితో అని పక్కనే ఉన్న ఆనందితో, ఆనంది మీ నాన్నని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళు, ఇక భార్య పోయిన ఇదిలో ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇప్పటిదాకా స్పృహలో కూడా లేడు కదా, మత ఏమన్నా భ్రమించుంటుంది అని చెప్పేసి ఇంక అలా అంటూ ఉంటుంది సునంద. అయితే ఇకప్పుడు ఆనంది ఏమో ఏడుస్తూ, నాయనా ఏంటి నాయనా ఇదంతా, ఆ అమ్మ చనిపోయిందన్న బాధలో ఉంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నాకేం చేయాలో తోచట్లేదు నాయనా. ఆదిత్య గారు రండి మన నాన్నని బయటకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఆదిత్యతో అని ఇంకా చేయి పట్టుకుంటుంది సింహాద్రిది. లేదు బిడ్డ నీకు తెలీదు, ఈ రాక్షసుల మధ్యన ఉండడానికి వీల్లేదు తెల్లి, మీ అమ్మని చంపేశారు, ఏదో రోజు నిన్ను కూడా ఏదోటి చేసేస్తారు, నాకు చాలా భయంగా ఉంది, అందుకే వీళ్ళని చంపేసి నేనే జైలుకి పోతాను, అప్పుడు నువ్వు ప్రశాంతంగా అంటావు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు సింహాద్రి. ముందు నువ్వు బయటికి వెళ్దాం పద నాయనా అని చెప్పేసి అంటుంటే, మావయ్య మీరు ముందు బయటికి రండి మావయ్య అని చెప్పేసి ఆదిత్య కూడా అంటాడు. ఇక ఆ మాటకి అస్సలు వినిపించుకోడు. ఇంకా సింహాద్రి అయితే ఇంకా గొడవ చేస్తూనే ఉంటాడు. అలా గొడవ చేస్తూనే ఉండేసరికి ఇంకా అప్పుడు ఇంకా ఇందుమతి అంటది, మీ నాన్నకి ముందు మతి భ్రమించినట్టుంది, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించండి అమ్మ ముందు, ఇలా పనికిమాలిన వాళ్ళని ఇళ్ళ మీద పడి గొడవ చేయడం కాదు అది ఇది అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి. ఇంకా నాయనా ఇంకా గొడవ చేయకు నాయనా, ప్లీజ్ నాయనా వచ్చే నాయనా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంటే, మామయ్య గారు మీతో నేను బయట మాట్లాడతాను, ఒక్కసారి నా మాట విని బయటికి రండి అని చెప్పి అంటుంటే ఈలోపు వాచ్మెన్ వస్తాడు. వాచ్మెన్ వచ్చి, అమ్మా నన్ను క్షమించండి అమ్మా, ఒక విషయం మీతో అయితే మాట్లాడాలి అని ఆనందితో అంటాడు. ఆనందితో అనేసరికి ఇదేంటి ఇతను ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారు. ఏమైంది చెప్పండి అని అంటే, అప్పుడు లేదమ్మా మొన్న మీరు నా భార్యని బిడ్డని కాపాడారంట కదా, ఒక అమ్మాయి ఒక చిన్న పిల్లని అలాగే ఒక ఆవిడ్ని కాపాడారంట కదా అంటే, అవును కాపాడాను, అయితే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పేసి అంటది ఆనంది.
ప్రస్తుతానికి మేము వేరే గొడవలో ఉన్నాం వాచ్మెన్, మీరైతే బయట వెయిట్ చేయండి, నేను వచ్చి మాట్లాడతానులే అని అంటే, అది కదమ్మా ఇది మీ కుటుంబానికి సంబంధించిన గొడవే, అందుకే ఇప్పుడే వచ్చానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు అందరూ కూడా చూస్తూ ఉంటారు, ఏంటి తను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. వాళ్ళు ఎవరో కదమ్మా నా భార్య బిడ్డలకి మీరు సాయం చేశారు, వాళ్ళిద్దరిని కాపాడారు, అలాంటిది నేను మీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా అని చెప్పేసి అంటుంటే, పర్లేదులే అది నేను అలా వెళ్తుంటే వాళ్ళిద్దరికి ఏదో ప్రమాదం అనిపించి కాపాడాను, దానికి దీనికి ఇప్పుడు ఎందుకులే తర్వాత మాట్లాడుతున్నానని చెప్తున్నాను కదా వాచ్మ్యాన్, ప్లీజ్ మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి ఆనంది ఇసుగ్గా అంటది. అయ్యో అది కాదమ్మా మీ నాన్నగారు చెప్పేది నిజమే అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడు సింహాద్రి కూడా కొంచెం నెమ్మదిస్తాడు. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు అలా అంటున్నారు అని చెప్పి ఆనంది అంటది. నీకేం తెలుసు అని చెప్పేసి ఆదిత్య అంటాడు. లేదయ్యా ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినండి, అసలు నా భార్య పిల్లల్ని కాపాడారు అన్న దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను, అలాంటిది మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించాను, కానీ నేనేం చేయలేను కదా అనిపించింది. కానీ ఆ రోజు రాత్రి నేను ఇంకా అలా వెళ్తుంటే ఇగో జీవనమ్మ అలాగే ఇందుమతి గారు ఇద్దరు కూడా ఈ సింహాద్రి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే చూశాను, ఇదేంటి ఇంత అర్ధరాత్రి వేళ అందరూ పడుకుంటున్న వేళ వీళ్ళిద్దరు ఎలాగా బయటికి వెళ్ళారు, ఇది వీళ్ళిద్దరేంటి ఈ సమయంలో వీళ్ళింటికి వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను. పెద్దవాళ్ళు పైగా ఏయో మాటలుంటాయి కదా అని చెప్పి ఊరుకున్నాను, కానీ వేళ కాని వేళల్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ ఇంట్లోని మనిషికొకళ్ళకి ఒంట్లో బాగోలేదు, అటువంటిది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారని చెప్పేసి లోపలికి వెళ్ళానమ్మా నేను కూడాను. కానీ అక్కడ ఏం జరిగిందో చూసి నేను అయితే తలకిందులుగా ఇదైపోయాను, చాలా షాక్ అయిపోయాను. కానీ ఇదంతా ఈ విషయం నేను అప్పుడే మీకు చెప్పేద్దాం అనుకున్నానమ్మా ఆనంది గారు, కాకపోతే ఇదంతా పెద్దాళ్ళ వ్యవహారం, నాకు చెప్తే నన్నేం చేస్తారో నన్ను భయం వేసిందమ్మా, అందుకే నేనేం మాట్లాడకుండా అలా ఉండిపోయాను అని చెప్పేసి అంటే, ఏమైందో చెప్పండి ప్లీజ్ అని చెప్పి అంటుంటే, అవునమ్మా మీ నాన్నగారు అన్నట్టు ఈ జీవనమ్మ అలాగే ఇందుమతి గారే ఇద్దరు కలిసి పద్మమ్మని చంపేశారు అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు. నోటుకొచ్చినట్టు మాట్లాడుకో అని ఆనంది అంటది, ఇంకా జీవన అంటది. జీవన అనేసరికి లేదమ్మా నేను నోటుకొచ్చినట్టు మాట్లాడట్లేదు, ఆ రోజు మీ ఇద్దరు కూడా ఆ ఇంటికి వెళ్ళారు కదమ్మా అని అంటే, ఏం మాట్లాడదు ఇందుమతి. ఇక జీవనకేమో ఉడుకు ఎక్కువైపోయి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయనంటే, నేను నోటుకొచ్చినట్లు మాట్లాడట్లేదమ్మా, మీలాంటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు కదమ్మా, ఎందుకంటే మిగతా ఎవరు కూడా మా లాంటి వాళ్ళు మాటలు నమ్మరు, కాబట్టి నేను ఆధారాలతోనే వచ్చానమ్మా, ఇదిగో అమ్మ తల్లి ఇంకా వీడియో అని చెప్పేసి ఆనంది చేతిలో ఫోన్ పెడతాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది కూడా. ఆదిత్య కూడా చూస్తాడు. ఆదిత్య ఇంక అందరికీ చూపిస్తాడు పైకి పెట్టి. ఇక చూసేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా జీవన అలాగే ఇందుమతి ఇద్దరు కూడా ఇక ఆ ఇంట్లోకి వెళ్ళడం చూసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అంటే ఇదంతా నిజమే అనమాట, పద్మమ్మని చంపేసింది ఇక జీవన అలాగే ఇందుమతి అనమాట అని చెప్పేసి అందరూ ఫిక్స్ అవుతారు. ఇక అప్పుడు సునంద అస్సలు ఊరుకోదు. ఇక అప్పుడు వాచ్మెన్ అంటాడు, అమ్మ ఇన్నాళ్ళు ఈ వీడియోని బయట పెట్టలేనందుకు నన్ను క్షమించండి, ఇప్పుడు నేను సింహాద్రి గారి బాధను చూశాను, ఆయన భార్యని పోగొట్టుకొని ఎంతో బాధపడిపోయి ఎంతో మదన పడుతున్నాడు, మీరందరూ కూడా అతనికి పిచ్చి పట్టింది అది ఇది అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ అతని బాధ నాకు మాత్రమే తెలుస్తుంది, అర్థమవుతుంది, కాబట్టి ఈ విషయంలో నేను ఇంకా నిజం దాచిపెట్టి ప్రయోజనం లేదనిపిస్తుంది, ఈ జీవనమ్మ ఇందుమతి ఇద్దరూ కలిసి ఇక పద్మమ్మని చంపడం నా కళ్ళారా చూశాను, ఆ సమయంలో నేను వెళ్తే ఇక ఏమవుతుందో నేను భయమేసి ఆగిపోయాను, ఎందుకంటే సింహాద్రి గారికి కూడా ఇక మత్తు మంది ఇచ్చేశారు, అప్పుడు నాకు భయమేసింది, అందుకే ఆగిపోయానమ్మా, ఇదంతా మీరే చూడండి అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు సునందకి కోపం వచ్చేస్తుంది. అసలు నీలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పలేదు, ఇప్పటిదాకా నేను సింహాద్రిని తప్పు పట్టాను, మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను, అరెస్ట్ చేపిస్తానని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి ఇంకా అరెస్ట్ చేపించింది సునంద. ఇక జ్యోతి కూడా ఏం మాట్లాడరు, మీలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే, తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళకి ఎలా అయినా సరే కఠిన శిక్ష పడేలాగా నేను చూస్తానని చెప్పి జ్యోతి కూడా అంటది. ఇక దాంతో జీవన ఇక ఇందుమతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. మరి రాబోయే కథలో వాళ్ళిద్దరూ ఇంకెలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది తెలియాలి అంటే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని మీకు టైం టు టైం రావాలంటే ఖచ్చితంగా మా ఈ వీడియోని అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేస్తున్నారు, కాబట్టి ఇప్పుడే